గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయ సెగలు మరింత రాజుకుంటున్నాయి. ఇన్నాళ్లు ఓ లెక్క ఇప్పుడో లెక్క అన్నట్టు పరిస్థితి కొనసాగుతుందక్కడ. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అడుగులు వేస్తుండగా స్వల్ప ఓట్ల తేడాతో విజయాన్ని చేజార్చుకున్న మహిళా నేత సరితా తిరుపతయ్య తనకున్న ప్రజాబలంతో గట్టి పోటీ ఇస్తున్నారట. వీరిద్దరి మధ్యలోకి బీఆర్ఎస్ తన కొత్త అస్త్రంగా వేరే ప్రాంతానికి చెందిన కీలక నేతను రంగంలోకి దించగా మరోవైపు యువత రైతుల గొంతుకుగా ఓ యువ నాయకుడు సైతం తన ఉనికిని చాటుకుంటూనే ప్రయత్నం చేస్తున్నారట. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థుల జయాపజయాలను శాసించేలా బీజేపీ ఎంఐఎంలు సైతం తమ ఓటు బ్యాంకును సిద్ధం చేసుకుంటున్నాయట. ఈ సమీకరణాలతో గద్వాల నియోజకవర్గం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ తనకంటూ ప్రత్యేకతను చాటుకునే గద్వాల నియోజకవర్గం రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి రసవత్తర పోరుకు సిద్ధం కాబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తుండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రుటిలో విజయం చేజార్చుకున్న నేతలు, కొత్తగా రేస్లోకొస్తున్న యువ నాయకులు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. రాజకీయాల్లో ఒక్కో మెట్టెక్కుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తనకంటూ బలమైన క్యాడర్ను నిర్మించుకున్నారు గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గతంలో డీకే అరుణపై గెలిచిన అనుభవం ఆయనకు ప్రధాన బలం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రెడ్డి విజయం వెనుక ప్రధాన పాత్ర పోషించి తన సత్తా చాటారు. ప్రస్తుతం పార్టీ మార్పు వివాదం నుండి క్లీన్ చిట్ పొందిన బండ్ల తాను పార్టీ మారలేదు, గద్వాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశానని స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను నమ్మిన ప్రజల కోసం దేనికైనా సిద్ధమంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతోన్న రాజీవ్ రెడ్డి సైతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెన్నంటి ఉంటూ ఆయన వర్గంలో చేరిపోవటం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. జిల్లా అధ్యక్షుడి మద్దతు కూడా తోడవటంతో బండ్ల వర్గం మరింత జోష్ పెంచింది. ప్రస్తుతం నియోజకవర్గంలో ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య పోరాటమే ఊపిరిగా గద్వాల రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేశారు. ఒక నాయకురాలిగానే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యే గుణం ఆమెకు ప్లస్ పాయింట్ గా మారింది. గతంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేసిన సమయంలో జిల్లా వ్యాప్తంగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలతో ఆమెకున్న అనుబంధం బలమైన ఓటు బ్యాంకుగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చి కేవలం 7,000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా సరితమ్మ నైతిక విజయం సాధించిందని ఆమె అనుచరులు భావిస్తున్నారు. ఓటమి తరువాత సరిత ఎక్కడా కృంగిపోకుండా నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన క్యాడర్ను కాపాడుకుంటున్నారు. సానుభూతి పవనాలు, నియోజకవర్గంలో మహిళా నాయకత్వం పట్ల ఉన్న ఆదరణ ఆమెకు ప్రధాన బలంగా మారుతుంది. గద్వాల జిల్లా గట్టు మండలం నుండి ఎదిగిన మరో నాయకుడు బాసు శ్యాము హనుమంతునాయుడు. గద్వాల నియోజకవర్గంలో గట్టు మండలం రాజకీయంగా చాలా కీలకమైన పట్టణ ప్రాంతం. 2 సార్లు గట్టు జెడ్పీటీసీగా గెలుపొందటం ఆయనపై ప్రజాదరణకు నిదర్శనంగా చెప్పొచ్చు. స్థానిక సమస్యలపై అవగాహనతో పాటు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. చాలా కాలం పాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉండి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే ఎమ్మెల్యే కాంగ్రెస్ కు మద్దతు పలకటంతో టీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవటానికి స్థానిక బలమున్న శ్యామ్ ను తెరపైకి తెచ్చింది. నడిగడ్డ బిడ్డగా స్థానిక బీహార్ క్యాడర్ ను తన వైపు తిప్పుకోవటం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సత్తా చాటాలని ఆయన భావిస్తున్నాడు. నియోజకవర్గంలో సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా పోరాటాల ద్వారా ఎదిగిన యువ నాయకుడు రంజిత్ కుమార్. నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గా ఆయన చేస్తోన్న పోరాటాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. పత్తి రైతుల సమస్యలపై రంజిత్ కుమార్ చేసే ఉద్యమాలు గ్రామీణ ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎంపీ ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ జాగృతి బలోపేతం దిశగా కల్వకుంట్ల కవితతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన వెనుక బలమైన సామాజిక వర్గం యువ క్యాడరుంది. ఆ క్రమంలో ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ నియోజకవర్గంలో 3వ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటానికి ప్రయత్నిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎంఐఎం పార్టీలు ఎవరికి మద్దతిస్తాయి లేదా నేరుగా పోటీ చేస్తాయా అనేది అత్యంత కీలకంగా మారనుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు నాయకత్వంలో కాషాయ దళం తన ఓటు బ్యాంకు పెంచుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మున్నా భాష ఆధ్వర్యంలో మైనార్టీ ఓటర్లను ఏకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రెండు పార్టీల అభ్యర్థులు బరిలో ఉంటే ఓట్లు చీలి ఎవరికి లాభం జరుగుతుందన్న లెక్కల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. మొత్తం మీద ఇంతమంది రెడీ అవుతుండటంతో మునుపెన్నడూ లేని విధంగా గద్వాల రాజకీయం వేడెక్కింది.